మీ దగ్గర ఎవరైనా హైదరాబాద్ హాస్టల్స్లో ఉంటూ ఐటీ జాబులు చేస్తున్నా లేదంటే ఇతరత్ర జాబులు ఏది చేస్తున్నా కూడా వెంటనే వారికి ఈ లైవ్ లింక్ని షేర్ చేయండి. బికాస్ ఇది వాళ్లకు సంబంధించిన వార్త. హైదరాబాద్ హాస్టల్స్లో ఉంటూ ఉద్యోగాలు చేసే వారికి డెఫినెట్గా ఇది షేర్ చేయండి. ఇప్పుడు హాస్టల్స్ అన్ని బంద్ కాబోతున్నాయంట. దీనికి ప్రధాన కారణం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం. ఈ యుద్ధం కారణంగా గ్యాస్లో కొంత కొరత ఏర్పడింది. దాని తర్వాత భారత ప్రభుత్వం కూడా కొన్ని నియంత్రణలు పెట్టింది, గైడ్లైన్స్లో మార్పు చేర్పులు చేసింది. దీంతో కమర్షియల్ గ్యాస్ ధరలకు సంబంధించి అమాంతంగా పెరిగిపోవడమే కాకుండా అందుబాటులో కూడా లేకుండా పోయినాయి. ఆ గ్యాస్ సిలిండర్స్ కూడా లేవు. దీంతో హాస్టల్స్ని మూసివేస్తున్నాము తాత్కాలికంగా అన్నట్టుగా కొన్ని కీలక ప్రకటనలు చేస్తూ ఒక అసోసియేషన్, ఐటీ కారిడార్స్ హాస్టల్స్ అసోసియేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. సో ఇక్కడ మీరు గ్యాస్ కొరతతో టిఫిన్స్, ఫుడ్ పెట్టలేకపోతున్నాము. ఐటీ కారిడార్లో ఈ హాస్టల్స్ యూనియన్ ఈ అనౌన్స్మెంట్ చేసింది. నగరంలోని రెస్టారెంట్లు, హోటల్ అన్ని కూడా మూతపడిపోతున్నాయి. ఎల్పీజీ, సిఎన్జీ కొరతతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలోనే బెంగళూరు హోటల్స్ కూడా బంద్ అయిపోయాయి. గ్యాస్ సరఫరా తగ్గడంతో తిరుపతి, విశాఖలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇరాన్ యుద్ధంతో భారత్లో ఆయిల్, గ్యాస్ కష్టాలు కూడా ఏర్పడ్డాయి. అన్ని రాష్ట్రాల్లో రెస్టారెంట్లు, హోటల్స్, హాస్టల్లో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్లతో వంటకాలు అదనపు ఛార్జీలు కూడా విధిస్తూ ఉన్నాయి. సో పలు చోట్ల డొమెస్టిక్ గ్యాస్ వినియోగాలకు సంబంధించి ఒకవేళ ఉన్నా కూడా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. సో హాస్టల్స్లో ఉండే వారికి బహుశా ఈ కష్టాలు తెలిసి ఉంటాయి. హాస్టల్లో కనుక ఉంటే ఆ హాస్టల్లో ఉండే వారికి డెఫినెట్గా ఈ విషయం తెలిసే ఉంటుంది. ఏసీ వాడుతున్నారంటే ఏసీ ఛార్జ్ సపరేట్గా, మీరు ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారంటే ఇండక్షన్ స్టవ్ సపరేట్గా, ఇలా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి ఎంత పెద్ద మొత్తంలో యావరేజ్గా ఒక్కో హాస్టల్లో 100 మంది వేసుకున్నా కూడా పెద్ద ఒక 50 కిలోల పాటుగా రోజంతా వండాల్సి ఉంటుంది. గ్యాస్ కావాలి. సో దీంతో ఆ గ్యాస్ లేకపోవడంతో ఇండక్షన్ స్టవ్లో కనుక మీకు వండి ఇవ్వాలన్నా, ఎలక్ట్రిక్ ఓవెన్లో మీకు వండి ఇవ్వాలన్నా కూడా దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ వేయడంతో పాటుగా మీ అందరిపైన అదనపు భారాన్ని కూడా మోపబోతున్నారు. సో ఐటీ కారిడార్లో హాస్టల్స్లో ఉంటూ ఉద్యోగాలు చేసేవారికి ఇది ఒక బిగ్ షాకింగ్ అని చెప్పండి. ఇక్కడ చూడండి, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్. ఇది కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి వారికి కాదు, పలు రాష్ట్రాల్లో కూడా ఈ సిచ్యువేషన్ ఉంది. సో ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ మీరు చూస్తున్నారు, లెఫ్ట్ సైడ్ ఎంబ్లమ్ అది. ఇంపార్టెంట్ మెసేజ్: dear all, due to the ongoing US, Israel and Iran war, we are currently facing gas cylinder shortage. From today onwards, to reduce gas consumptions and manage the situation, we request all hostel owners to follow the below guidelines until the situation improves. Tea and coffee may not be served temporarily. టీ అండ్ కాఫీలు ఉండవిక. చపాతీ, దోశ, పూరి లాంటివి తగ్గించుకోవాలి, అవి ఉండవిక. ఆయిల్ కన్జంప్షన్ని తగ్గించుకోవాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా పెద్ద మొత్తంలో కోత ఉండబోతోంది. డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అండ్ స్కాసిటీ, సమ్ కర్రీస్ అండ్ ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ మే బి టెంపరర్లీ స్టాప్డ్. కొన్ని కర్రీస్, ఎక్కువగా ఆయిల్ కన్జంప్షన్, ఎక్కువసేపు పాటుగా ఉడికించాల్సినటువంటి ఆయిల్ కన్జంప్షన్ క్లోజ్ ఇక. దీంతో పాటుగా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, food items like rice and other basic meals will be served until the gas shortage situation improves. Self-cooking facilities will be temporarily stopped. Self-cooking unte adi close ika. We request all hostel owners to implement alternate cooking methods and kindly inform guests about the situation. Thank you for your cooperation. So ikkadadi Indranagar opposite UCO Bank, Gachibowli, Hyderabad. So IT Corridor Hostels Association nunchi important message idi. సో అలర్ట్గా ఉండండి అని చెప్పడంతో పాటుగా మీకు ఇకపైన చపాతీ, దోశ, పూరి లాంటివి ఉండవు, టీ, కాఫీలు ఉండవు, ఎక్స్ట్రా కర్రీస్ ఉండవు, ఎక్స్ట్రా ఫుడ్ ఉండదు. దీంతో పాటుగా సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్స్ని కూడా కట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సో ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడింది, కమర్షియల్ గ్యాస్ సంబంధించి కొరత ఏర్పడింది. కొన్ని చోట్ల అధిక మొత్తంలో ధరలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని గైడ్లైన్స్ చేంజ్ చేయడంతో దాంట్లో కూడా స్కాసిటీ ఏర్పడింది. సో ఈ గ్యాస్తో పాటుగా ఇటువైపు ఆయిల్ కూడా కొన్ని ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇట్స్ బిగ్గెస్ట్ ఛాన్స్. ఆయిల్ ధరలు పెరగడానికి చాలా పెద్ద మొత్తంలో అవకాశాలు ఉన్నాయి. సో ముందస్తుగానే మీరు గమనించండి అన్నట్టుగా హాస్టల్ యాజమాన్యాలకి ఇటువైపు నుంచి ఆ అసోసియేషన్ కీలక తీర్పునిచ్చింది. ఇప్పుడు కేవలం హైదరాబాదే కాదు, ఆల్రెడీ బెంగళూరు నగరం ఫేస్ చేస్తోంది ఈ సిచ్యువేషన్ని. హోటల్స్ అన్ని కూడా బంద్ అయిపోయాయి. సో దాదాపు ఒక్క మాటలో చెప్పాలంటే సుమారుగా ఈ యుద్ధం కారణంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే 5 లక్షల మంది నిరుద్యోగులు కాబోతున్నారు. ఎవరు వాళ్ళంతా అంటే స్విగ్గీ, జొమాటో ఇటువంటి గిగ్ వర్కర్స్. వీళ్ళతో పాటుగా హోటల్లో పనిచేసినటువంటి యాజమాన్యాలు కూడా దీనికి కొంత ఇబ్బంది పడబోతున్నాయి. కారణం ఏంటంటే వారందరికీ అక్కడ
ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఫుడ్ హోటల్స్ బంద్ కావడంతో గిగ్ వర్కర్లంతా రోడ్డు పడాల్సిన పరిస్థితి వచ్చింది. సో వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిందే. మరి యుద్ధం ఆగుతున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యుద్ధం ఆగేలా కనిపించట్లేదు. ఇది తాత్కాలికంగా కొంత కాల్పుల విరమణ అనే రకంగా 1-2 రోజుల పాటుగా సైలెంట్ అవ్వచ్చేమో. ఇట్స్ ఏ ఛాన్స్, కేవలం ఒక 1% మాత్రమే. కానీ యుద్ధం మాత్రం ఈ రకంగానే కొనసాగే అవకాశం ఉంది. ముజ్తబా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్గా అనౌన్స్ చేసిన తర్వాత ట్రంప్ ఇంకా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం కూడా ఉంది. సో తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి, హాస్టల్ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి, హాస్టల్ అసోసియేషన్స్ ఏం చెప్తున్నాయి? సో మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు ఒక హాస్టల్ దగ్గర నుంచి. శిల్ప, సిచ్యువేషన్ ఏంటి? ఈ రకమైన డిసిషన్ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయబోతున్నారు హాస్టల్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ లేకుంటే పేయింగ్ గెస్ట్లు కానీ? దీంతో పాటుగా ఈ ప్రభావం ఎంతమంది మీద ఉండే అవకాశం ఉంది? హోటళ్ళు, ఆటోలు, సిఎన్జి, ఎల్పిజి గ్యాస్ లేకపోవడం అవి కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? రైట్, దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సంక్షోభం ఏర్పడింది. ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సంబంధించిన యుద్ధ కారణంగా ఇక్కడ ఒక్కసారిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో పూర్తిగా నిలిపివేశారు. నిలిపివేయడంతో ఇప్పటికే దేశంలో ప్రధాన నగరాలైనటువంటి ఇటు బెంగళూరు, చెన్నై, ముంబై నగరంలో దాదాపు 20% హోటల్స్ అనేవి మూతపడ్డాయి. ఇటు హైదరాబాద్లో సైతం ఉదయం నుంచి కూడా ఒకవైపు ఐటీ కార్డాలు ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని కూడా ఒకవైపు ఏదైతే గ్యాస్ కన్జంప్షన్స్ ఉంటాయో వాటికి మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ చేసి అండ్ కేవలం మీల్స్ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విధంగా చేస్తున్నారు. ఇంకోవైపు హోటల్స్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అండ్ హోటల్కి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా దీని ప్రభావం ఏ విధంగా ఉందో దీని గురించి మనతో మాట్లాడడానికి ఒకవైపు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మొత్తం కొరత అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నమస్తే అండి, మేము హోటల్ సప్తగిరి సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే చాలా వర్స్గా ఉందనే చెప్పాలండి. యాక్చువల్గా ఇప్పుడు ఉన్న హోటల్లో మా గెస్ట్లకు కూడా మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేకపోయాము ఈ గ్యాస్కు కొరత వల్ల. ఆఫ్టర్నూన్ లంచ్, డిన్నర్ కూడా మేము క్లోజ్ చేసుకున్నాము. యాక్చువల్గా మాది బఫెట్ ఉంటుంది, ఆ బఫెట్ కూడా క్లోజ్ చేసుకుని మినిమం మెనూతో ఈ 2 days నడపాలని చెప్పి మా మేనేజ్మెంట్ నిర్ణయించింది. దాని ప్రకారంగానే నడుస్తుందండి ప్రజెంట్. అంటే జనరల్గా మీరు ఎన్ని రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది గ్యాస్? మాకు స్టోరేజ్ వచ్చి దగ్గర 4 to 5 days వరకు స్టోరేజ్ ఉంచుకుంటామండి. యాక్చువల్గా మేము 2 days బ్యాకే ఇండియన్ పెడదామని చూసాము, బట్ అది రిజెక్ట్ అయింది. ఇలాగ కమర్షియల్ సిలిండర్స్ ఆపేశారని చెప్పి. దానివల్ల ఇప్పుడు మాకు ఓన్లీ 2 daysకి సంబంధించిన గ్యాస్ మాత్రమే ఉంది. రేపటి నుంచి ఏదనేది ఏంటనేది క్లోజ్ చేయాల్సి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నామండి కిచెన్ అయితే. సో ఇప్పటికే మీరు చాలా వరకు కూడా ఫుడ్ ఐటమ్స్ కూడా తగ్గించారు. గెస్ట్లు ఏమంటున్నారు, అసలు ఏంటి సిచ్యువేషన్? గెస్ట్లు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి గెస్ట్లు కొంతమంది అర్థం చేసుకుంటున్నారండి. బట్ ఫర్దర్గా బుకింగ్స్ ఉన్నాయి మాకు. కొన్ని గెస్ట్లు మెయిన్ బుకింగ్స్, స్టూడెంట్ గ్రూప్ బుకింగ్స్ ఉన్నాయి. వాళ్ళకి మేము ఏంటంటే లంచ్, డిన్నర్తో పాటు వాళ్ళకి రూమ్స్ ప్రొవైడ్ చేయాలి. అవి క్యాన్సిల్ చేసుకునే పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. దానివల్ల మా మేనేజ్మెంట్ కొద్దిగా లాస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు స్టాఫ్ దగ్గర 90 నుంచి 100 మంది ఉన్నారండి మా హోటల్లో. వాళ్ళకి స్టాఫ్కి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇవాళ నుంచే అది